గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియోలో మనం జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అదేవిధంగా రాబోయే నోటిఫికేషన్లు అనే విషయం గురించి చర్చ పెడదాం. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. విషయంలోకి వస్తే ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ఎస్సీ క్లాసిఫికేషన్ లాంటి వాటి దృష్ట్యా కొంత లేట్ అయింది కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేస్తూ మరొక 2 నెలల్లో ఒక 2-3 నోటిఫికేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టుగా ఆ ప్రక్రియ కూడా వేగవంతంగా జరుగుతున్నట్టుగా మనకు అనఫిషియల్గా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంతేకాకుండా అనేక దినపత్రికల్లో కూడా నిన్న మొన్న కూడా రాసినటువంటి సందర్భం తెలిసిందే. మనం అంతకంటే ముందుగా ఒక 1 వీక్ ముందే మనం ఈ విషయాన్ని చెప్పడం మీతో షేర్ చేయడం జరిగింది. అదే కాకుండా పర్టికులర్గా నోటిఫికేషన్ ఏది రాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అన్నప్పుడు మొదటి నోటిఫికేషన్గా పోలీస్ నోటిఫికేషన్, సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, దానితో పాటు గురుకుల నోటిఫికేషన్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఆర్టీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా గవర్నమెంట్ విడుదల చేయడం కోసం ఒక ఏదైతే ఆ ప్రక్రియ ఉందో అది వేగవంతంగా చేస్తున్నట్టు మనకు ఒక అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఎవరైతే నోటిఫికేషన్ కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. డెఫినెట్లీ మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అంతేకాకుండా డూ ఆర్ డై ఛానల్ విజిట్ చేసే వాళ్ళకు ఒక గొప్ప అవకాశం. మన బాలాజీ చిరబైన యాప్లో కరెంట్ అఫైర్స్ దిగ్గజం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫేమ్ మధు సార్ క్లాసెస్ని అవైలబుల్లోకి తీసుకొచ్చినాం. సార్ని రిక్వెస్ట్ చేసినాం. యాక్చువల్గా ఎక్కడ కూడా సార్ క్లాసెస్ అవైలబుల్లో ఉండవు, ఓన్లీ సార్ యాప్లో తప్ప. సో అలాంటి సార్ని మనం రిక్వెస్ట్ చేసినాం కాబట్టి అదే క్లాసెస్ని కేవలం డూ ఆర్ డై ఛానల్ ఆస్పిరెంట్స్ కోసం మన దాంట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మన యాప్ పేరు బాలాజీ చిరబైన యాప్. కేవలం 149 రూపాయలకు మాత్రమే. 2024 నవంబర్ నుంచి మొదలుకొని ఏప్రిల్ వరకు ఆల్రెడీ అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాదు నెలలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ని కూడా డివైడ్ చేస్తూ చాలా నీట్గా అర్థవంతంగా చెప్పినటువంటి సందర్భం ఉంటుంది. ఇంకా సార్ గురించి మనం మాటల్లో చెప్పడం కాదు, మీకు తెలిసినటువంటి విషయమే. సో డెఫినెట్లీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. జాబ్ క్యాలెండర్ కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి న్యూస్గా చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.